మన బాడీ ఎలా అయితే ఫిట్‌గా, యంగ్‌గా ఉండడానికి మనం యోగా చేస్తామో, మన ఫేస్ కూడా యంగ్‌గా ఉండడానికి కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉన్నాయండి. వాటిని ఫేస్ యోగా అని అంటారు. సో, వీటి వల్ల మనకి రింకిల్స్ రాకుండా, ఫేస్ సాగీ అవ్వకుండా, తొందరగా ఏజ్ మన ఫేస్ మీద కనబడకుండా ఉంటుంది. సో, వీటిలో కొన్ని ఎక్సర్‌సైజెస్ ఈరోజు మీరు 15 మినిట్స్ పాటు ప్రతిరోజు చేసుకునేలా ఈ వీడియో నేను చేస్తున్నానండి. సో, ఈ ఎక్సర్‌సైజెస్ చేయడానికి మీ హ్యాండ్స్ క్లీన్‌గా ఉండాలి, మీ ఫేస్ క్లీన్‌గా ఉండాలి. మీ ఇంట్లో ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే మాయిశ్చరైజర్ వాడండి. లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. మీ ఫేస్ డ్రైగా ఉంటే ఖచ్చితంగా మాయిశ్చర్ ఆర్ కోకోనట్ ఆయిల్ వాడడానికి ట్రై చేయండి. ఓకే. ఎక్సర్సైజెస్ అయితే మనం ముందు నేర్చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫేస్‌లో 3 పార్ట్స్ ఉంటాయండి. సో, ఇది అప్పర్ పార్ట్, ఇది మిడిల్ పార్ట్, ఇది లోవర్ పార్ట్. సో, ఆల్ 3 పార్ట్స్‌కి ఈరోజు మనం ఎక్సర్సైజెస్‌లో కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే అప్పర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. మన ఫోర్ హెడ్ నుదిటి నుండి. సో, దీనికోసం మీ ఫింగర్స్‌ని నుదిటి మధ్యలోకి తీసుకొచ్చేసేయండి. ఓకే. ఈ బొటనవేలు ఉంది కదా, కావాలి అనుకుంటే మన టెంపుల్ ఏరియా ఈ భాగం ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ ఫింగర్స్‌ని నెమ్మదిగా నుదిటి మధ్య నుండి పక్కకి జరపండి. ఒక 3 లేయర్స్ ఉంటాయండి మన ఫేస్ స్కిన్‌లో. అప్పర్ లేయర్ మాత్రం మనకి మూవ్ అయితే సరిపోతుంది ప్రతి ఎక్సర్సైజ్‌లో. మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏదైనా క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు ఎంత నెమ్మదిగా చేస్తామో అంత నెమ్మదిగా చేస్తే సరిపోతుందన్నమాట. డూ ఇట్ విత్ అవేర్‌నెస్. కాస్త దృష్టి తీసుకువెళ్ళండి మీ స్కిన్ మీదకి, మీకు వస్తున్న సెన్సేషన్స్ మీదకి. మీ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఫేస్ యోగా ఈజ్ ఆల్సో మెడిటేటివ్. ఇంకొక 3 సార్లు. అండ్ రిలాక్స్. గుడ్. సో, నుదిటి భాగం నుండి నెమ్మదిగా మన ఐబ్రోస్‌కి వద్దాం. సో, ఐబ్రో రీజన్‌కి ఈ ఫింగర్స్‌తో నెమ్మదిగా ఐబ్రో సెంటర్ నుండి ఇలా పించ్ చేస్తూ చివరి వరకు తీసుకువెళ్ళండి. నెమ్మదిగా మధ్య నుండి చివరి వరకు. నార్మల్ బ్రెత్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ బాడీ స్ట్రైట్‌గా ఉంచడానికి ట్రై చేయండి. ఈ రోజుల్లో మన ఐసే ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాయి. సో, ఐస్ చుట్టూ ఉండే నర్వ్స్ మనకి ఈ ఎక్సర్సైజ్ వల్ల చాలా రిలాక్స్ అవుతాయి అన్నమాట. ఇంకొక 5 సార్లు. దృష్టి మొత్తాన్ని శరీరం లోపలికి తీసుకువెళ్ళండి. ఫేస్ మజిల్స్‌లోనికి తీసుకువెళ్ళండి. జస్ట్ 2 మోర్ టైమ్స్. అండ్ రిలాక్స్. ఓకే. ఇప్పుడు ఐస్ కిందకి వెళ్దాం. ఇక్కడ మనకి ఐ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ రీజన్‌లో మనం చిన్న మసాజ్ చేయబోతున్నాం. సో, దీనికోసం మన రింగ్ ఫింగర్ వాడదాం. మనం ఉంగరం పెట్టుకునే వేలు ఉంటుంది కదా, సో నేను రాంగ్ ఫింగర్‌లో పెట్టుకున్నాను. బట్ జనరల్‌గా ఈ ఫింగర్‌ని మనం యూజ్ చేయొచ్చు. సో, ఈ ఫింగర్‌ని మన ఐస్ కింద ఈ లోపల నుంచి నెమ్మదిగా బయటికి తీసుకురండి. రింగ్ ఫింగరే ఎందుకు వాడుతున్నామంటే రింగ్ ఫింగర్‌లో ఎక్కువ స్ట్రెంత్ ఉండదన్నమాట. సో, మీరు పెట్టాలి అనుకున్నా కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టలేరు. మన ఐస్ కింద ఉండే స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. జనరల్‌గా మన ఫేస్ స్కిన్ మన బాడీతో కంపేర్ చేస్తే ఒక 5 టైమ్స్ మోర్ సెన్సిటివ్‌గా ఉంటుంది. మన ఐస్ కింద ఉన్న స్కిన్ మన ఫేస్ స్కిన్‌తో కంపేర్ చేసినా కూడా ఇంకొక 10 టైమ్స్ సెన్సిటివ్‌గా ఉంటుందన్నమాట. సో, ఆ సెన్సిటివ్ స్కిన్ మీద మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి దాన్ని స్పాయిల్ చేయకుండా ఈ రింగ్ ఫింగర్‌ని వాడుతున్నాం. మీకేమన్నా రఫ్‌గా అనిపిస్తే ఇంకాస్త మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు మీ ఫింగర్స్‌కి. అండ్ దెన్ యూ కెన్ డూ ఇట్. Just 5 more times.
ఐబ్రోస్కి కింద కూడా మనం చేద్దాం. సో దీనికోసం మీ ఐబ్రోస్ని కాస్త పైకి తీసుకువెళ్ళండి. అండ్ మీ నక్కిల్స్ ఉంటాయి కదా, మన చూపుడు వేలు నక్కిల్స్ అంటారు వీటిని. వీటితో ఐబ్రోస్కి కింద ఒక బోన్లా ఉంటుంది. సో ఆ బోన్ మీద నెమ్మదిగా ఇలా పైకి పుల్ చేస్తూ పక్కకి మీ ఫింగర్స్ని జరపచ్చు. సెంటర్ నుంచి నెమ్మదిగా పక్కకి. కంప్లీట్గా ఐ చుట్టూనే ఏరియా మొత్తం మనం కవర్ చేస్తున్నాం. నెమ్మదిగా చేయండి, ఎటువంటి తొందర లేదు. స్కిన్కి కింద ఒక చిన్న లింఫ్ అనేది మన ఫేస్లో ఉంటుందండి. అదొక చిన్న లిక్విడ్లా ఉంటుంది. ఆ లిక్విడ్ని మనం పక్కకి జరుపుతున్నాం అనమాట. సో ఆ లిక్విడ్లోనే చాలా వరకు టాక్సిన్స్ అనేవి సేవ్ అయి ఉంటాయి. మనం జరిపితే తప్ప ఆ లింఫ్ అనేది కాన్స్టెంట్గా మూవ్ కాదు. దట్ ఈస్ వై రెగ్యులర్ ఫేస్ యోగా ఎక్సర్సైజెస్ ఆర్ ఇంపార్టెంట్. ఇంకొక 2 సార్లు. అండ్ రిలాక్స్. వెరీ గుడ్. సో మన ఇయర్స్ దగ్గరికి వచ్చేద్దామండి. ఇయర్స్లో చుట్టూ ఉండే మజిల్స్ మొత్తాన్ని కంప్లీట్గా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. బోత్ సైడ్స్. యూ విల్ ఫీల్ అ లాట్ మోర్ రిలాక్స్డ్. ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు ప్రతి ఎక్సర్సైజ్లో ఇఫ్ యూ వాంట్. అన్ని డైరెక్షన్స్లో పుల్ చేయండి. పుల్ ఇట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఆల్రెడీ మీ మైండ్, మీ బాడీ, మీ ఫేస్ మజిల్స్ కాస్త రిలాక్స్ అయి ఉండాలి. ఇఫ్ నాట్, ఈ ఫేస్ యోగా అయ్యేసరికి కంప్లీట్గా మీరు ఒక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారనమాట. జస్ట్ వన్ మోర్ టైం. అండ్ రిలాక్స్. మన నక్కుల్స్తో, అంటే వీటితో మన జా మజిల్స్ మీద నెమ్మదిగా మసాజ్ చేద్దాం. జా మజిల్ అంటే తెలుసు కదా, దవడ భాగం, ఈ ఏరియా అనమాట. మనం మాట్లాడేటప్పుడు, ఫుడ్ నమిలేటప్పుడు ఈ మజిల్స్ ఎక్కువ యూజ్ అవుతాయి. వాటిని కాస్త రిలాక్స్ చేద్దాం ఈ మసాజ్తో. ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. పెయిన్ అనేది మీకు ఎక్కడ తెలియకూడదు ఫేస్ యోగాలో. జస్ట్ ఒక చిన్న సెన్సేషన్ తెలిస్తే చాలన్నమాట. రివర్స్ డైరెక్షన్లో దాకా ముందుకి మీరు సర్కిల్ చేస్తుంటే ఇప్పుడు వెనక్కి చేయండి. Just 3 more circles. And relax. Good. Okay. సో ఇప్పుడు ఇదే జాతో మనం ఒక స్క్వేర్ షేప్ చేయబోతున్నాం. వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ జా మజిల్స్. ఈ మజిల్స్లో మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ పెరగడానికి, ఒక జా లైన్ రావడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఒక స్క్వేర్ షేప్ అనమాట. ఓకే, సో దీనికోసం మౌత్ని ఇలా ఓపెన్ చేసేసేయండి. జాని కిందకి తీసుకొచ్చేసేయండి. అండ్ అర్థమైంది కదా, ఒక స్క్వేర్ షేప్లో ఒక 5 టైమ్స్ మనం క్లాక్ వైజ్, ఒక 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. చలో, విల్ డూ ఇట్. రివర్స్ డైరెక్షన్లో
నెమ్మదిగా జా నుంచి మన లిప్స్ దగ్గరికి వచ్చేద్దాం. మీ హ్యాండ్స్ రెండిటితో లిప్స్ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి. ఇలాగా నెమ్మదిగా ప్రెస్ చేయొచ్చు లోపల నుంచి బయటకు అనమాట. ఓకే, ఒకసారి కాసేపు ప్రెస్ చేసి పట్టుకుందాం. ఒక 10 సెకండ్స్ పాటు, జస్ట్ ఫర్ 10 సెకండ్స్. రిలాక్స్. ఫర్ అవర్ జా లైన్ ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం మీ తలని పైకి లిఫ్ట్ చేయండి. ఆకాశాన్ని కిస్ చేస్తున్నట్టు మీ లిప్స్ని ఒక పౌట్ పొజిషన్ అంటాం కదా, పౌట్ పొజిషన్లో పైకి పెట్టొచ్చు. మళ్ళీ కిందకి తెచ్చేటప్పుడు కంప్లీట్గా మౌత్ మొత్తాన్ని ఓపెన్ చేయండి. స్కిన్ మొత్తం కిందకు వచ్చేటట్టు అనమాట. అర్థమైంది కదా? ఇది పొజిషన్. పుల్ చేస్తాం వెనక్కి, మళ్ళీ పైకి కిస్ చేస్తాం. ఒక 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. విల్ డూ ఇట్ టుగెదర్. కిస్, స్ట్రెచ్, కిస్, stretch. Keep doing. అండ్ రిలాక్స్. నెక్ని కాస్త కిందకి పెట్టేసేయచ్చు. మనం పైకి చూసాం కదా, కొంచెం ఈ బ్యాక్లో మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం కిందకి డ్రాప్ చేసేసేయండి. ఒక 5 సెకండ్స్, యూ విల్ ఫీల్ రిలాక్స్డ్. జెంట్లీ బ్రింగ్ ఇట్ అప్. ఓకే, సో ఈ 2 నకిల్స్ మనం యూజ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఇండెక్స్ ఫింగర్ అండ్ యువర్ మిడిల్ ఫింగర్. సో ఈ 2 నకిల్స్తో గెడ్డం కింద నుండి నెమ్మదిగా ఈ పక్కకి తీసుకురండి, లైక్ దిస్. సో మన గెడ్డం ఈ లైన్ ఉంటుంది కదా, దీన్ని జా లైన్ అని అంటారనమాట. సో ఈ జా లైన్ మీద మనం లోపల నుంచి ఇలా బయటికి తీసుకొస్తున్నాం. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నెమ్మదిగా ఈ వెనక్కి పంపించేసేయండి. ఓకే, యాజ్ ఇఫ్ ఒక వాటర్ని మనం పుల్ చేసి ఇలా కిందకి పంపించేస్తున్నట్టు అనమాట. అండర్స్టూడ్? చలో, లెట్స్ డూ ఇట్. ఒక 8 టైమ్స్ చేస్తే సరిపోతుంది. అండ్ రిలాక్స్. ఫైనల్లీ కొంచెం నెక్ రొటేషన్స్ చేసి మనం వీ కెన్ ఎండ్ ద ఫేస్ యోగా రొటీన్. మీకు ఎవరికైనా సర్వికల్ ఇష్యూ ఉంటే నెక్ రొటేషన్స్ అవాయిడ్ చేయొచ్చు, లేదా కాస్త నెమ్మదిగా అయినా చేయొచ్చు. మ్యాక్సిమం మన ఫేస్లో ఉండే స్టిఫ్నెస్ అంతా షోల్డర్స్ అండ్ నెక్ నుంచే వస్తుందండి. సో నెక్ రొటేషన్ వల్ల మీ ఫేస్ రిలాక్స్ అవుతుంది, ఆటోమేటిక్గా మీ ఫేస్ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. రివర్స్ డైరెక్షన్లో and center
అదే పొజిషన్లో ఒక్క 30 సెకండ్స్ అలా కూర్చుందాం. నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయొచ్చు. ఫీలింగ్ రిలాక్స్డ్. ఓకే, సో ఫేస్ యోగా అనేవి మైక్రో ఎక్సర్సైజెస్ అండి. ఎప్పుడైనా మైక్రో ఎక్సర్సైజెస్ మనం కన్సిస్టెంట్గా కొన్ని రోజులు చేస్తేనే మనకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 14 to 21 డేస్ చేయడానికి ట్రై చేయండి. ఏ టైంలో అయినా మీరు చేసుకోవచ్చు. ఫుడ్కి ముందు, ఫుడ్ తర్వాత, స్నానం చేసిన తర్వాత, స్నానం చేయకముందు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ మీరు దీనికి కేటాయిస్తే చాలు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ నాకు కామెంట్స్లో చెప్పండి, వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా ఫేస్ యోగా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు ఇది ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటుగా మీరు 14 డేస్ ఫ్రీ యోగా పార్టిసిపేట్ చేయాలి అండ్ లాంగ్ ఫేస్ యోగా సీక్వెన్స్ కూడా చేయాలి అని అనుకుంటే రిజిస్ట్రేషన్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది. మీరు రిజిస్టర్ కావచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్.